ఒక నిమిషం ఆగుర్రి దోస్తులు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఇక దోస్తులు నిన్న పెట్టిన వీడియోకు చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. ఇక మీ కామెంట్స్ చూడలేక మేమైతే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినాం. ఇది రియల్ స్టోరీ అని చెప్పాక కూడా మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇక ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసినాం. బాయ్ బాయ్ గుడ్ బాయ్ చీ గిట్లనా గట్లనా అంటున్నారు. అసలు స్టోరీ అనేది మీరు చూడాలి కదా, ఏమైంది ఏం కథ అనేది. ఓర్ని అవ్వ మాకు ఇక మస్తు భయమైంది. ఇంత మేము కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినాం. ఇక మీరు అట్లా కామెంట్ చేసేసరికి స్టోరీ తీసురా తీయద్దా అన్నట్టు మాకే భయం అవుతుంది దోస్తులు. జరా మీకు పుణ్యం ఉంటది, ఇది రియల్ స్టోరీ అని స్టార్ట్ చేసినాము. ఒకరి కథ ఏం జరిగింది ఏం కథ అనేది అయితే చూపిస్తున్నాం కదా, మీరైతే చూడండి దోస్తులు. ఇక లేదు అని అంటారా, ఇక మరి సిరీస్ అనేది ఆపేద్దాం. చెప్పండి, ఆపేయమంటే ఆపేస్తాం. ఇక మధ్యలోనే వేరేదేదన్నా ట్రై చేస్తాం. మీ కామెంట్లకు మాకు భయం అవుతుంది. పూసుకరా మా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తారా ఏంది అని అనేది. ఒక అమ్మాయి స్టోరీ అయితే తీస్తున్నాము, ఆ అమ్మాయి స్టోరీ వల్ల మా ఛానల్కి మరి ఆయనత సబ్స్క్రైబర్స్ పోతారా అన్నట్టు భయం అవుతుంది. ఇక మీరన్నా చేంజ్ చేయొచ్చు కదా అని అంటున్నారు. ఇక ఆ పని అన్న చేస్తాం దోస్తులు. మరి జరిగింది జరిగినట్టు తీయాలని మేము తాపత్రయం పడుతున్నాం, వాళ్ళు కూడా ఇట్లా తీయండి అని చెప్తున్నారు కాబట్టి తీస్తున్నాం దోస్తులు. ఇక చూడుర్రి ఏమైతుంది ఏం కథ అనేది అయితే కింద కామెంట్ అయితే పెట్టుర్రి. మరి ఆపేయమంటే ఆపేస్తాం మధ్యలోనే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్ పెట్టుర్రి. మళ్ళా వీడియో కామెంట్ పెట్టమన్నాం కదా మేము పెట్టినామని మళ్ళీ మమ్మల్ని తప్పుడుగా అనకండి. మేము ఏమంటున్నాము అని అంటే, మీరు ఏమంటుర్రు స్టోరీ అనేది ఇట్లుంది అట్లుంది అన్సబ్స్క్రైబ్ చేస్తామని అంటే మాకు భయం అవుతుంది. మరి ఈ స్టోరీ వల్ల మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుడు ఏంది అని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 35 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో, ఎవరు మాట్లాడేది? హలో శ్రీను, నేను లావణ్యం రా. అయ్యో బంగారం, అసలు ఏడున్నావు ఏంది? అసలు పోలీస్ స్టేషన్లా ఏమైంది? నిన్ను తీసుకొని పోయిర్రు, ఏమైంది? ఎక్కడున్నావు? నీ గురించి నేను పిచ్చోన్ని అవుతున్ననే. నువ్వు లేకపోతే నేను బతకనే, నేను చచ్చిపోతానే. నన్ను బలవంతంగా బెదిరించిర్రు రా. సంపెత్తమని బెదిరించి నా మెడలో తాళి కట్టిండు. శ్రీను, నన్ను ఇక్కడి నుండి తీసుకుపోరా. నేను వస్తారా, నాకు నువ్వు కావాలరా. నాకు వీడొద్దురా. నన్ను టార్చర్ చేసి చంపుదామని చూస్తుర్రు. నేను ఉండరా శ్రీను, నేను వస్తారా. నాకు నువ్వు కావాలరా. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. వీళ్ళింటికే తీసుకొచ్చిర్రురా. ఈ దొంగ పడుకో ఇంటికే తీసుకొచ్చిర్రు. ఈ ఫోన్ కూడా అల్లమ్మ ఇచ్చిందిరా. అల్లమ్మ నాకు మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ నువ్వు నీ పిల్లగారికి వేసి మాట్లాడు అని చెప్పి వాళ్ళు అన్నం తింటుర్రురా. నేను వస్తారా శ్రీను, నన్ను ఇక్కడ నుండి తీసుకుపోరా. నీ కాళ్ళు మొక్కుతా. అవునా, సరే, నేను ఖచ్చితంగా వచ్చి నిన్ను తీసుకుపోతా. ఏదేమైనా మంచిదే. నువ్వు నాకు కావాలి లావణ్య. నువ్వు లేకపోతే నేను బతకలేను. ఇప్పుడు వాళ్ళ ఇంటి కాడికి నేను వస్తా, నువ్వు నాతోటి వస్తావా? నైటు నిన్ను తీసుకొని వచ్చేస్తా. నేను వస్తారా, నేను వస్తారా నీతోటి. నన్ను తీసుకుపోరా. నేను బతకరా. ఇక వీటితో ఉంటే నేను బతకరా. నాకు వీడద్దురా. నాకు నువ్వే కావాలరా. నాకు పిచ్చిలేస్తుందిరా. నాకు మనసున పడతలేదురా. ఈరోజు నైట్ వచ్చి నన్ను తీసుకుపోరా ప్లీజ్ రా. లేకపోతే నా శవం అనేది తెల్లార వరకు లేస్తుందిరా. నేను బతకా. సరే సరే, నువ్వేం టెన్షన్ తీసుకోకు. వాళ్ళ ఇంటి పక్కకే రాజు వాళ్ళ ఇల్లు. మేము కాసేపు అయినాక వచ్చి అక్కడ ఉంటాం. నైటు వాడు అన్నాక మాకు బయటకు వచ్చి ఒక్కసారి ఫోన్ చెయ్యి. మేము ముగ్గురం వస్తాం, నేను తీసుకొని ఇంటికి వచ్చేస్తా. తర్వాత ఎవడొచ్చి మాట్లాడుతాడో నేను చూసుకుంటా. నువ్వు బాధపడకు, ఏడవకు. నీ గురించి నేను పిచ్చోన్ని అవుతున్నానే, మేము పిచ్చోన్ని అవుతున్నానే. నాకు మనసున పడతలేదే. అమ్మ తోడు. ఇక నేను ఏం చేయాలో నాకు అర్థమయ్యాక పిచ్చోన్న ఏడుతున్నా నీ కోసం.
సరేరా వీడు వన్నాక మళ్ళా ఈ అమ్మమ్మను ఫోన్ ఇవ్వమంట, నీకు ఫోన్ చేస్తా, నువ్వు బయట ఉండు, నేను వస్తా, నన్ను తీసుకొని వచ్చేరా. సరే సరే ఏడవకు, నేను వస్తా, ఖచ్చితంగా వస్తా. సరేరా సరే నంబరు డిలీట్ అయ్యి, సరేనా? సరేరా మళ్ళీ వస్తారు, నైట్ కాల్ చేస్తా, నువ్వు వచ్చైతే వాళ్ళ ఇంటికాడ ఉండురా, నాకు ఉండబుద్ధి అయితే లేదు రేడా. నేను తీసుకొస్తా, నువ్వు ఏడవకు. సరే మమ్మ, ఐ లవ్ యూ రా, లవ్ యూ సో మచ్ రా, నాకు నువ్వు కావాలరా, నువ్వు లేకపోతే నేను బతకరా, నాతో అయితే లేదురా. లవ్ యూ టూ. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతుకుతా అనుకున్నావే? ఖచ్చితంగా వస్తా, నిన్ను తీసుకొని వస్తా, నువ్వు ఏడవకు, సరేనా? ప్లీజ్. సరే బాయ్. బాయ్. ఏమైందిరా? అయితే వానింటికే తీసుకొని పోయిర్రట బావా లావణ్యను. లావణ్య వాళ్ళ అమ్మ ఫోన్ నుండి ఫోన్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ నువ్వు మాట్లాడుకో ఫోన్ చేసుకొని అని అన్నదట. వాళ్ళ అమ్మ కొంచెం లావణ్యకు సపోర్టు ఇస్తుందట. బావా మనం పోయి లావణ్యను ఎత్తుకొద్దాం బావా, తర్వాత ఏమైనా మంచిదే, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా నా లావణ్య నేను కాపాడుకుంటా బావా, నాతో అయితలేదు బావా, పిచ్చిది బాగా ఎడుతుంది బావా, దానికి కన్న తల్లి లేరు బావా, దానికి ఎవరు లేరు బావా, అది నన్ను చూసుకొని ఇన్ని రోజులు బతికింది. ఆ అమ్మాయికి నేను అన్యాయం చెయ్యొద్దు, ఆ మృగం చేతుల ఆ అమ్మాయి జీవితం నాశనం కావద్దు. నువ్వు ఏడవకరా బామ్మర్ది, ఇంకేంది ఆమె ఎక్కడుంది ఏందనేది తెలిసింది కదా, మనము పోదాం. ఆ ఇంటికాడు ఉన్నాక ఎత్తుకచ్చుడు ఎంతసేపు, నా ఇంటి పక్కకేనాయే, ఇప్పుడు ఏమన్నది, నైటు నేను బయటకు వస్తా మీరు రార్రి అన్నదా? ఏడు పాపరా అయ్యా, జర ఏడు పాపి చెప్పు. అన్నది మీరు వచ్చి అక్కడ ఉండుర్రి, నైటు వాడు అన్నాక నేను వాళ్ళ అమ్మ ఫోన్ల నుండి ఫోన్ చేస్తా, నన్ను తీసుకుపోర్రి అని అంటుంది. ఇంకేంది మరి, మీ అమ్మకును నాన్నకు ఎప్పుదామా ఈ ముచ్చట, మరి వాళ్ళేమంటారు? తమ్మా మావయ్య ఒకసారి రార్రి. ఏమైంది అంకుల్? లావణ్య ఫోన్ చేసింది. అవునా? ఏడుందట, ఏమంటుంది? అయితే వాని ఇంటికి తీసుకుపోయిర్రట, వాని ఇల్లు మా ఇంటి పక్కకే, అయితే వాని ఇంటికి తీసుకుపోయిర్రట, నువ్వు రా శ్రీను నన్ను తీసుకుపోదు అని బాగా ఎడుతుంది. వాని అమ్మ కొంచెము లావణ్యకు సపోర్టు ఇస్తుందట, ఫోన్ ఇచ్చిందట మాట్లాడుకో అని, అయితే ఫోన్ చేసింది, నువ్వు రా నన్ను వచ్చి తీసుకుపోదు అని ఏడుతుంది. అవునా? అవును మామయ్య, మరి మేము ముగ్గురం పోతాం, రాజోళ్ళ ఇంట్లో శ్రీనును ఉంచుతా, ఓ కారు తీసుకొని పోతాం, కారు పలానా కాడ పెడతాం, ఆయనతో లావణ్య బయటకు వచ్చి ఫోన్ చేసినాక లావణ్యని కారులు ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తాం, ఏమంటావు? సరే తీసుకొద్దురు, నేను అద్దు అని అంటనా, ఇక తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతారా ఏడి పోతారా పోని మాట్లాడదాం, కానీ ఒక్క మాట ఈ ఊరు సర్పంచ్కు చెప్పాలి, మొన్ననే పంచాయతీ అయింది కదా, కొంచెం వాళ్ళు కూడా మరి ఏమంటారు వాళ్ళ సలహా కూడా తెలుసుకుందాం, ఏదైనా పోలీసులు వచ్చినా ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళు కూడా మనకు మాట్లాడడానికి కావాలి కదా. అవును మామయ్య, ఒకసారి ఫోన్ చేయురి సర్పంచ్కి. చేస్తానా. హలో అన్నా, నేనే. చెప్పు గుర్తుపట్టినా. అన్నా మనము మొన్ననే ఒక పంచాయతీ చేసినామే కదా, గుర్తుందా? ఏమైంది? అయితే ఆ పిల్లను దొంగసాటుగా ఎత్తుకపోయి గుళ్ళే మనకిచ్చి పెళ్లి చేసిర్రే. ఓర్ని, ఎప్పుడు? నిన్న పెళ్లి చేసిర్రు. నిన్న మేము పోయేసరికే వాని పెళ్లి అయిపోయింది. ఇక పోలీస్ స్టేషన్ పోతే మరి అక్కడ ఏం చెప్పిర్రో ఏం కథనో పోలీసులు కుయ్యమనలే కుట్టుకుమనలేరు. ఇక ఆ పిల్లను పిల్లగానింటికి తీసుకొని పోయిర్రు. ఓర్ని అవ్వ, నాకొక మాట చెప్తే అయిపోవు కదా. ఆ అన్న ఆగమాగం మీద టెన్షన్ మీద నా కొడుకు ఏడుచుట్లా మాకు పిసలేసి ఏ ఆలోచన రాలేదే. మరి ఇప్పుడు అయితే ఆ పిల్ల ఫోన్ చేసింది, నన్ను ఎత్తుకపోర్రి, నేను ఈడు ఉండా, నాకు నువ్వు కావాలి శ్రీను అని బాగా ఎడుతుంది పిల్ల. మరి ఏం చేయమంటావు? ఏం చేసుడు ఏముంది, ఎత్తుకరా. అదే అన్న, ఇప్పుడు మరి తీసుకొస్తాం, ఇంట్లో పెడతాం, మరి రేపటి రోజున పోలీసులు వాళ్ళు ఇల్లు వస్తే నేను ఉన్నా కదా తమ్ముడు, నేను చూసుకుంటా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ పిల్ల రమ్మని, ఆ పిల్లకు నీ కొడుకు ఇష్టమైనప్పుడు ఆ పిల్ల మన దిక్కుంటే అయిపోయే, మనం ఏదైనా సాధించగలం. ఎవడు పోలీసోడు నాకు తెలియనోడు ఎవడు, వానితోటి నేను మాట్లాడతా, మీరు పోయి పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోర్రి, నేను ప్రొద్దునచ్చి మీ ఇంటికాడ కూర్చుంటా, ఎవడత్తడో రానిగా. సరేనే గదే, మరి ఇప్పుడు పోతానంటుర్రు. ఆ పిల్ల రాత్రి వీళ్ళు అన్నాక నేను లేచి బయటకు వస్తా, నన్ను తీసుకుపోర్రి అని బాగా ఎడుతుంది.
సరే తమ్ముడు వీళ్ళు పోయి తీసుకురాని వచ్చినాక చూసుకుందాం. సరే అని ఆ సర్పంచ్ కూడా మనకే సపోర్టు ఎత్తుండు. మీరైతే పోయి తీసుకురారి, తర్వాత నేను చూసుకుంటా ఏది చెయ్యాలో అది చేస్తా అని అంటుండు. ఇంకేంది అంకుల్ మరి మేము పోతాం మా ఇంటికి. ఇప్పుడు ఎంత అవుతుంది? 9 అవుతుంది. కాసేపు అయినాక ఓర్రి, మళ్ళా వాళ్ళు బయట మిమ్మల్ని చూస్తే ఎట్లా? ఏమీ చూడరు గాని నేను మా ఇంటికి నేను పోయినట్టు పోతా. బంటిను శ్రీను వీళ్ళింటికాడనే ఉండమంట. ఇక మెల్లగా 12 వరకు శ్రీను బంటిని మా ఇంటికి రమ్మంట. మా ఫ్రెండ్ గాంధీ కారు ఉంది, వానికి చెప్పుతా అక్కడ ముంగట పెట్టుమని చెప్పుతా. చెప్పినాక ఆయనతో కథం పిల్లని వేసుకొని వస్తాం ఆమె ఫోన్ చేస్తే. సరే మరి జాగ్రత్త. ఏం కాదు మామయ్య, నువ్వేం టెన్షన్ తీసుకోకు. సరే గాని నాని, ఆ బుక్కడంతా తిని పోర్రి. అన్నం కూర అంటే నా పొద్దటి నుండి వాడు ఏం తినలే, ఏడ్చేది ఎడతాండు. తిందు దారా. నాకు అద్దు బావా, నాకు అద్దు. నా లావణ్యన దగ్గరికి వచ్చినాకనే నేను తింటా. అది ఏదైనా నా లావణ్యన దగ్గరికి వచ్చినాకనే కానీ, లేకపోతే నేను ఏది కూడా ముట్ట బావా. అర్థం చేసుకోర్రి ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకుర్రి. అరే అత్తమ్మ, వాడు తినా అని అంటుండు కదా, లావణ్యను తీసుకొచ్చినాకనే తింటా అని మాట్లాడుతుండు. వానికి టెన్షన్ ఉంది కాబట్టి వానికి ఆకలి జోలు అనేది లేదు. మరి మేము వెళ్తాం. సరే ఇట్లా పోతారు? బైక్ ఉంది కదా అంకుల్, బైక్ మీద పోతాం. బంటి శ్రీను వాళ్ళ ఇంటికాడ ఉంటారు. నేను మెల్లగా మా ఇంటికి పోతా, అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది గమనించుతా. సరే. మరి మీ ఫ్రెండ్ ఎవరో ఆ పిల్లగానికి ఫోన్ చేసి కారునైతే రెడీ ఉంచుమాను. నేను చెప్తా ఆంటీ. అర్రిగా పోయేస్తాం. కొంచెం ఏదున్నా కూడా ఫోన్ చేసి చెప్పుర్రి, మాకు మనసున పట్టది. సరేనా? మేము కూడా పడుకోకుండా మేలుకోతోటే ఉంటాం. సరే. నాకైతే భయం అవుతుందయ్యా. వీళ్ళైతే పోయిర్రు, మరి ఆ పిల్లను ఎట్లా తీసుకొస్తారు ఏం కథ? నాకు ఇదే టెన్షను. తీసుకొచ్చినాక ఎన్ని లొల్లిలైతే ఇవే బాధలు పాడైనాయి. ఏం టెన్షన్ తీసుకోకు, ఎవ్వలేం చెయ్యలేరు. పిల్ల మన దిక్కున్నప్పుడు మనల్ని ఎవ్వరు కూడా ఏం బీకలేరు. పైసలు పోతావనాయే, పైసలు పెడదాం. మన కొడుకు సంతోషం కంటే ఎక్కువనా? సరేలే. అరే బంటిగా, నేను ఇక్కడ నుండే నడుచుకుంటా పోతా. మీరు ఈ బండి తీసుకొని మీ ఇంటికి ఓర్రి. నేను ఆడున్నాడు కదా మన మెంటలోడు, ఆ మెంటలోని కారు కూడా ఇక్కడనే పెట్టుమంట. సరేనా? నేను రమ్మన్నప్పుడు మీరు మా ఇంటికి రార్రి. సరే, నువ్వైతే జాగ్రత్తరా. కొంచెం వాడి వేనాక బయట తిరిగినట్టు చెయ్యి. మరి ఏదైనా కనబడుతుందా వినబడుతుందా, ఏం చేస్తారేం కథ అనేది. సరే నువ్వేం టెన్షన్ తీసుకోకు. లావణ్యను ఎత్తుకొచ్చే బాధ్యత మాది. నీకు లావణ్యను అప్ప చెప్తాం గానీ నువ్వు అట్లా టెన్షన్ పడకు. నేను రమ్మన్నప్పుడు ఇంటికాడికి రార్రి. సరే. అంటే ఈ బైక్ తీసుకొని ఇంటికి పోర్రి. అయితే ఓరా, ముందు మేము పోతాం గాని. సరే. ఇపో బాబా బండి నువ్వే. సరే. అంతా నిశ్శబ్దమే ఉన్నది. డోర్లు పెట్టిర్రు, మరి పడుకున్నారా? ఎవ్వరు కనబడతలేరు కదా. హలో అమ్మా, నేను వచ్చిన, డోర్ తీయే. సరే బిడ్డ, అక్క నాగు. సరే తీ. బిడ్డదా, ఏమైందిరా? పిల్ల దొరికిందా? నీ అవ్వ, నువ్వు ఇంటి పక్కకే ఉన్నావు. ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుస్తలేదా అనే? ఆ పిల్లని తీసుకొని వచ్చిండే ఇక్కడికే. ఏంటి? అయ్యో, ఆ పిల్లను శ్రీను తీసుకపోలేదా? తీసుకపోదామనే పోయినావు, లొల్లి చేసిండ్రట, పోలీస్ స్టేషన్కి వేర్రట. అక్కడ ఏం జరిగిందో ఏమో. ఇక మరి పోలీసులకు ఏమైనా పైసలు తడిపిర్రా, వాళ్ళు ఎట్లున్నో తెలియదు కానీ పిల్లని తీసుకపోమన్నాక తీసుకొచ్చిండట కాదే ఈ బాడుకో శ్రీకాంత్ గాడు. అయ్యో. అయితే పాపం సుశీల ఆంటీ ఫోన్ ఇచ్చిందట. నువ్వు ఫోన్ చేసుకో, ఎవరితోటి మాట్లాడుకో అని అంటే ఆ పిల్ల ఫోన్ చేసిందే మాకు. నేను శ్రీనుల ఇంటికాడనే ఉన్నా కదా, ఇప్పుడు ఆ పుల్లను తీసుకుపోవడానికి శ్రీను వచ్చిండు. పిల్ల మళ్ళా పొలం తీసుకోపోతే పెద్ద లొల్లిలు కావారా? అది ఇష్టమైన పిల్ల అనే తాళి మెట్టలు అన్ని తీసి పారెత్తది. అదేమన్నా పెళ్ళి అంటారా దాన్ని? కరెక్టే బిడ్డ అనరు గాని, అయితే మరి పాపం సుశీల ఇచ్చిందట్నా? మస్తు ఎడతాంది. ఇక్కడ ఈ పోరుడు ఎడతాండు, అక్కడ ఆ పిల్లి ఎడతాంది. నేను బతకా, నేను చచ్చిపోతా, శ్రీను నన్ను తీసుకపో అని ఫోన్ చేసిందే. చేస్తే ఇప్పుడు బంటి నేను శ్రీను వచ్చినాం. వేరే ఫ్రెండ్కి చెప్పిన కారు అక్కడ పెట్టుమని, అక్కడ మన మూలగుట్ట కాడ పెట్టుమని చెప్పిన. అయితే ఇప్పుడు ఈమెను తీసుకొని పోతాం. రాత్రి వీళ్ళు అన్నాక బయటకొచ్చి ఫోన్ చేస్తా అని అన్నది. అవునా? పాపం రా బిడ్డ. అదే అమ్మా, పాపం అనిపిస్తుంది, మనసున పడతలేదు. డాడీ పడుకున్నాడా? డాడీకి చెప్పకే, మళ్ళా నన్ను తిడతాడు. ఏ డాడీకి చెప్పలేదు, గిట్లనట అన్నగాని గిట్ల సీన్ లవరట అది ఇదని ఏది అనలేదు.
గదేనే అమ్మా, ఆ పిల్లని తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ వడగొట్టినాక ఇక వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని ఇక మేము చూసుకుంటామని ఈ పోరనోళ్ళ అయ్యా అవ్వ ఇట్లా అంటుర్రు. పాపం బాగా ఎడుతుర్రమ్మా, చెల్లకు అమ్మ లేదు కదా, ఒక నరకంలా మళ్ళా వారేసిందా సవితి తల్లి. చూసినవా, వీడి పెద్దలు అంగేనాయే, వీని జీవితం దాని జీవితం నాశనం కావాలనే ఆ పిల్లను వీనికిచ్చి చేసింది. అయితే పన్నాక ఫోన్ చేస్తా అన్నదా. ఆ సరే సరే తిన్నావా లేదా బిడ్డ? ఏం తినుడే నీ అవ్వ, ఇదే టెన్షను. తిందుదా. అద్దద్దు ఇప్పుడు. సరే సరే తియ్యి మరి పండుకో, ఫోన్ చేస్తే పో. పండుకునుడు ఎక్కడిదే, అక్కడికిక్కడికి తిరిగి చూడాలి మరి ఉన్నరా పన్నరా ఏం చేస్తుర్రని. సరే సరే. ఫోను చేసినవా? చేసినమ్మమ్మ. ఇప్పుడు వాళ్ళు నైట్ వస్తారట, నన్ను తీసుకుపోతారట అమ్మమ్మ. నీ కాళ్ళు మొక్కుతా, నాకు వీళ్ళు వన్నాక నైట్ ఒక్కసారి శ్రీనుకు ఫోన్ చేయడానికి ఫోన్ ఇయ్యవా? నేను ఫోన్ చేసుకొని నేను వెళ్ళిపోతామ్మమ్మ. సరే సరే పోదు తియ్యి, నేను ఇత్తా ఫోను, వాడైతే నిద్ర పోని. నువ్వు నా దగ్గరనే పడుకోవా ప్లీజ్, నాకు భయం అవుతుంది. అమ్మో దొంగ పడకవేమంటాడు కదా. అయిందే, ఏం చెప్తానవు? ఏం లేదు బిడ్డ, పడుకోమని చెప్తానా, మీ దగ్గరనే వంట అని అంటుంది. పెళ్ళైనాక మొగం దగ్గర వండాలి గాని మా దగ్గర వండుడు ఎక్కడిది? దరిద్రపుదాన అటు ఇటు బయట ఉంటివి, లేకపోతే ఇయ్యాల ఒడి నింపితే ఇయ్యాల మేం బీకుదుము రేపు తెల్లారి, ఇయ్య మళ్ళా రావాలే పొయ్యి. అయితవైతీయే, అది ఏమన్నా ఆమెకు చెప్పొచ్చిందా? అదేమన్నా చెప్పొచ్చేదా? వచ్చింది అయిపోయింది, నువ్వెందుకు ఊరుతానవు నాకు అర్థం కాదు. ఆమె మనసు కొంచెం నిమ్మలమయ్యేదాకా మనము ఏమనద్దు, ఆగరాదు. సరే సరే దా, ఇక మనం బందాందా, వాడు అత్తడు, వాడు నమ్మ దాగున్నాడు దా, మళ్ళేమన్నా నూరుతాడు నీ మీదికి. నువ్వు తిట్లు తినుడు తప్ప ఏది లేదు. సరే సరే పందంపా, పండుకోరా లావణ్య, ఏం భయపడకు సరేనా? ఇక కొత్త ప్లేస్ గాని అలవాటు అవుతుంది రాను రాను. సరే. నీకు పెళ్ళయింది, ఇన్ని రోజులు ఒంటరిగా వన్నట్టు పంటానంటే నడవది. నీకు భర్త అనేటోడు వచ్చిండు, సావైనా బతికైనా భర్తతోటే సావాలే ఉండాలే. సరే. నోరు మూసుకొని పండు. దేవుడా, శ్రీను వచ్చిండా? వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. నేను వీడెప్పుడు వండాలి, నేను ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవాలి, నాకు పిచ్చి లేస్తాంది. ఏయ్, ఏం చేస్తున్నవే? వస్తున్నా, నా కోసమే ఎదురు చూస్తున్నావా? పిచ్చిదానా, ఇంకా ఎందుకు డల్లు ఉంటున్నవే? నేను నీ భర్తను అయిపోయినా, నువ్వు నా భార్య అయిపోయినావు. ఇక నువ్వేది చెయ్యాలనుకున్నా నా మీదనే చేసుడే. ముద్దత్తానవు. చి, డేట్ రాకుంటే మంచిగా ఇలా మన ఫస్ట్ నైట్ అయ్యేది కదా. నీకు తెల్ల చీర కొనిపెట్టిన నేను, తెలుసా? తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని తెల్లటి పాలు తీసుకొద్దువు గీ టైంకి. అల్లా ఈ అవ్వ ఏం చేద్దాం, 5 days పోస్ట్ పోనీగా. అల్లు ఉండకు, నీకు నేనున్నా, పడుకుందామా? నీతో చాలా కబుర్లు చెప్పాలని ఉంది. ప్రతిరోజు ఈ రూమ్లో నేను ఒక్కనే వండుకునేటోన్ని. ఇప్పుడు నువ్వు వచ్చినావు, మనిద్దరిది రూము, మనిద్దరం ఏం చేసుకున్నా ఇక్కడికి ఎవ్వరు రారు. సరేనా? ఏందే గటు తిరుగుతాన్నావు? గిటు తిరుగు. భయమైతుందా నీకు? గిటు తిరిగే. అబ్బా ప్లీజ్, నేను పడుకుంటా, నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకు 5 days దాకా. 5 days తర్వాత డిస్టర్బ్ చేద్దు గాని. అబ్బా, ఇప్పుడు దారిలోకి వచ్చినవే. అంటే ఇక నీకు కూడా నేను ఇష్టమే కదా. పెళ్లి చేసుకున్నా, ఇష్టమైనా కష్టమైనా నీతోటే ఉండాలి కదా, తప్పదు కదా. ప్లీజ్ ఈ 5 days అయితే డిస్టర్బ్ చేయకు. ఆ 5 days వరకు కొంచెం నా మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, తర్వాత నీతోటే ఉంటా. కానీ ఈ 5 days నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నిన్ను డిస్టర్బ్ చెయ్యనే, నా దిక్కు తిరిగి నా మీద చేతేసుకొని పడుకో. నీతోటి కబుర్లు చెప్పాలే, మంచిగా ముద్దత్తాను. ప్లీజ్ నీకు దండం పెడతా, పడుకో. ఇటు తిరిగి పడుకో అన్నా. నిన్నేమన్నా కట్ట పెడుతున్నానా? ఇట్లా తృప్తిగా పడుకుంటానే. ఎన్లామా, అబ్బా ఎన్ని రోజుల కల ఈ రోజున నాకు తీరింది. నువ్వు టెన్షన్ పడకు, నీకు అన్నీ కొనిస్తా నేను, సరేనా? నిన్ను మంచిగా చూసుకుంటా, సరేనా?
అబ్బా మీదికి రాకు ప్లీజ్, నాకు కడుపు నొస్తుంది బాగా. ప్లీజ్ నాకు 5 days దాకా ఘోరంగా కడుపు నొస్తుంది, దూరం ఉండవా? సరేలే, అట్టిగా చేతేసి పడుకుంటా. మంచిగా పడుకో, టెన్షన్ తీసుకోకు. సరే నావే, ఒక ముద్దియ రాదే. అన్ని 5 days తర్వాతనే ప్లీజ్. సరేలే, నీ కోరిక నేనెందుకు కాదనాలే. ఏది బావా, 12 అవుతుంది, ఇంకా ఫోన్ చేయకపాయే. అసలు చేస్తుందా చెయ్యదా? వాడు పడుకున్నాడా లేదా? వాగు, టెన్షన్ పడకు, చేత్తది. కాసేపు వెయిట్ చేద్దాం, ఆగరాదు. ఏమైంది బిడ్డ, వచ్చిర్రా? వచ్చినమా ఆంటీ ఇప్పుడే. మేము టెన్షన్ పడకుర్రి, పిల్లను మెల్లగా తీసుకొని పోర్రి. ఏదన్నా ఉంటే తెల్లారి మేము మాట్లాడతాం, ఆగు. మీరు ఏమనకుర్రా ఆంటీ, గీళ్ళు ఎత్తుకపోయారు, గాలి తీసుకుపోయారు అని ఏది తెలియద్దు. రాజు కూడా ఇక్కడనే ఉంటాడు. రాజు మాతోటి వస్తే రాజు మీద కూడా అనుమానం వస్తుంది. ఎట్లా మేమే ఎత్తుకపోయినామని తెలుస్తుంది కానీ మేం బయటపడ్డా మంచిదే, కానీ మీరు ఇంటి పక్కనోళ్ళాయే, మీ పేరు బయటపడద్దు. బిడ్డ ఇదేమన్నా పెద్ద తప్పుడు పనా? తీయలేవు పాపం, మీరు కరెక్టే ఎత్తుర్రు. ఆ దొంగ బాడుకోకు సిగ్గు లేదు. సుశీలను కూడా ఇన్ని రోజులు అబ్బో ఇది కూడా కొజ్జదే అని అనుకున్నాం, గాని దానంత మంచి మనసు లేదని ఇప్పుడు అనిపిస్తాంది. ఆ పోరనొల్ల అవ్వది. పాపం ఆమె కూడా సపోర్టు ఇస్తాంది. ఇంకా ఫోన్ చేస్తలేదని చూస్తున్నా. వెయిట్ చేద్దాం, ఆవు కాసేపు. ఇట్లా పెట్టల్లా, తాగుతారా? ఏ అద్దే అమ్మ, గీ రాత్రి ఛాయ్ ఏంది, నువ్వు భలే ఉన్నావు. కాదురా పాప, మీ పిల్లగాని చూస్తే కూడావో ముఖమంతా మొత్తం గుంజుకపోయింది. ఏమైనా తింటాండా, తాగుతాండా లేదా? ఏం తినుడు లేదు, తాగుడు లేదు. ఊ అంటే ఏడుసుడే, ఆ అంటే ఏడుసుడే. అయ్యో కొడుకా, అట్లా ఏడవకు. నువ్వు కూడా నా కొడుకు అసంటోనివే. పిల్లను తీసుకపో, నీది చిన్న వయసు అయినా మంచిదే. పెళ్లి చేసుకున్నా ఇప్పుడు చేసుకోకపోయినా పిల్లని నీ దగ్గరనే పెట్టుకో, మీ ఇంట్లోనే పెట్టుకో. వాళ్ళని నమ్మి వాళ్ళ ఇంట్లోకి పంపియకుర్రి. పంపించినా కూడా వాళ్ళు మళ్ళా ఎప్పుడు ఏం చేసేది తెలియదు. ఇక పంపిస్తానా ఆంటీ? అస్సలకే పంపియ్య. ఫస్ట్ ఆమె మన దగ్గరికి రావాలి కదా. మరి ఏమైంది, ఇంకా ఫోన్ చేస్తలేదా? చేస్తలేదు, వాళ్ళు పడుకుంటే చేస్తుంది. పడుకోపోయే అమ్మా, మీరు నాకు ఇరుంటే నిద్ర పడుతుందా బిడ్డ? నాకు మనసున పడతలేదు. పండుకోపో, మేము ఏదైనా చెప్తాం పో పోయేటప్పుడు. సరే సరే. ఫోన్ చేస్తాంది. రావట్టు జల్దీ. హలో, ఎక్కడున్నావురా? నేను ఇగో పక్కింట్లోనే ఉన్నా, రాజు వాళ్ళ ఇంట్లో ఉన్నా, వాడు పక్కిళ్ళంట్లోనే ఉన్నా. చెప్పు, ఏడున్నావు? సరే నేను బయటకు వస్తున్నా, రారా నేను వస్తా. సరే వస్తున్నా. బయటకు వస్తాందట పార్రి. పారు చెప్పినవా, రెడీ ఉందా? పారి చెప్పిన శ్రీను రెడీగానే ఉంది. పారి జల్దీ వారి, మిమ్మల్ని ఎక్కించి నేను ఇంటికి వస్తా. సరే. జాగ్రత్తగా ఓ బిడ్డ. సరే శ్రీను. బిడ్డ మెల్లగా పైలం. అమ్మ నీ కాళ్ళు మొక్కుతున్నమ్మా, నా లావణ్యాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. తల్లి లేని పిల్ల, మంచిగా చూసుకో. ఆమెను వదిలిపెట్టకుర్రి, మళ్ళా ఆమెను ఇల్లింట్లకు అప్పచెప్పకుర్రి, సరేనా? నంబర్ డిలీట్ చేసినవా? చేసిన. సరే అమ్మా, వెళ్తాన్నాం. సరే పోర్రి. పాపం తల్లి లేని పిల్ల, తల్లి లేనందుకు ఇష్టమైన మొగంతోటన్నా బతకాలే. అయితవా ఈ బాడుకోకు దొరకరా? ఆరు పెట్టుకొని ఈడ ఉండబట్టి గంట అయితాంది. నీ అవ్వ ఇల్లు ఇంకా అత్తలేరు కదా. అత్తరా లేకపోతే నేను వీకుదు నా కారు పట్టుకొని. ఆ తాలిబొట్టు, ఆ మట్టెలు తీసి అన్ని అటు మొక్కై వారై. ఏడవాకురా చెల్లమ్మ, నువ్వు మా దగ్గరికి వచ్చేసినావు కదా, ఇక మా నుండి నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు, ఎటు తీసుకపోలేరు. నువ్వు ఏడవకాగు. సోది తర్వాత గాని ఫస్ట్ కారు ఎక్కుర్రి. అరే నరేష్ గా మెల్లగా తీసుకుపోవిల్లని. సరే అంటే నువ్వు కూడా పోరా, సరేనా? సరే దారి. ఎక్కుర్రి జల్దీ. అమ్మయ్యా, ఈ చెల్లెనైతే ఇక్కడ నుండి పంపించేసినాం. ఇక ఎవ్వలేం చేస్తారో చెయ్యని. పాపం ఘోరం, ఈ గింత కఠినమైన మనుషులు తయారయ్యేంది ఈ అవ్వ. ఏడవకరా, ఏడవకు, అస్సలకే ఏడవకు. నువ్వెంత ఏడ్చినావో అంతకంటే ఎక్కువ నా కొడుకు నీ గురించి అంతా ఏడ్చిండు. ఇప్పుడు నువ్వైతే మా దగ్గరికి వచ్చినావు. ఇప్పుడు ఎవ్వరేం చేస్తారో మేము చూసుకుంటాం, సరేనా? నేను ఎటు పోనా అంటే, నేను మీ ఇంట్లోనే ఉంటా అంటే, ఇక నాకు శ్రీను తప్ప మీరు తప్ప ఎవ్వరు లేరా అంటే, నాకు మీరే కావాలంటే నన్ను ఎట్లయినా చేసి కాపాడుర్రా అంటే. లావణ్య,
ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసినావు, నా ఇంట్లో ఇప్పుడు అడుగు పెట్టినావు, ఇక నువ్వు నా భార్యవే అంతే. బాధపడకురా, నీకు మేము అందరం ఉన్నాం కదా. వాళ్ళు ఏదో చేసి నిన్నేదో వేయాలని చేసిర్రు. నువ్వు తాళి తీసేసినావు, మెట్టలు తీసేసినావు, వాళ్ళతో నీకు సంబంధమే లేదు. నీకు అన్న తల్లి చచ్చిపోయినప్పుడే నీ తండ్రి కూడా చచ్చిపోయిండు అనుకొని ఇక్కడనే ఉండు, సరేనా? ఇక వాళ్ళు ఎంత లొల్లి ఎత్తారో చెయ్యని, మిగతాది మేం చూసుకుంటాం. నీకు నేనున్నా, ఏడవకు బంగారం, ఏడవకు. ఏడవకురా లావణ్య. నాకు భయం అవుతుందిరా, రేపు మళ్ళా వాళ్ళు వచ్చి ఎంత లొల్లి చేస్తారో, ఇంత పోలీసులకు ఏం చెప్తారో, నన్ను మళ్ళా తీసుకుపోతే ఎట్లరా? నేనైతే ఓను, సావనైనా సత్తగాని నేను వాళ్ళతోటి ఓను, వాళ్ళతోటి ఉండరా శ్రీను. నువ్వు పంపిస్తానా ఇంకా నిన్ను అస్సలకే పంపియా. ఆగుర్రి, ఫస్ట్ మీరు లావణ్య ఏడవక ఆగు. ఓ ఏడవకరా, నువ్వు మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వచ్చినావు. నిన్ను మేము ఎట్లా వదిలిపెడతాం అనుకుంటున్నావు? ఇప్పటి నుండి అమ్మైనా నానైనా అత్తైనా మామైనా మేమే నీకు, సరేనా? నువ్వు అస్సలకే టెన్షన్ తీసుకోకు. మామయ్య ఉన్నాడు కదా, మామయ్య ఈ ఊరు పెద్ద మనుషులతోటి కూడా మాట్లాడిండు. వాళ్ళు కూడా మనకే సపోర్ట్ ఇస్తారు. రేపు పొద్దుగాల వస్తారు. వాళ్ళు ఎవరిని పట్టుకొని వస్తారో ఏం చేస్తారో రాని చెయ్యని, ఏది కూడా వాళ్ళతోటి ఏది కాదు. నువ్వు ఇంట్లోకే అడుగు బయట పెట్టేది లేదు, మేము పెట్టనీయం కూడా, సరేనా? సరే. నువ్వు ఏడవకు, మా ఇంటిలో ఉన్న మహాలక్ష్మి ఏడవద్దు. మా కోడలుగా అత్తన్నావు నువ్వు ఏడితే మేము చూడలేము. సరేనా? నువ్వు ఏడవకు, ఏడు పాపు. వాడు తినకపాయే, ఈమె కూడా ఏమన్నా తిన్నదో లేదో, అన్నం తినబెట్టుపో. అవన్య తిందుపా, నిజంగానే. నాకు ఇప్పుడు ఏదద్దురా, ఈ టైం అవుతుంది, ఇప్పుడేం తింటా గాని వద్దు, నువ్వు తినిపో. టైం అయితే ఏంది? మీరు ఎప్పుడు తిన్నారో ఏం కథనో, ఇద్దరు తినుడే లేదు. ఏసుకత్తది, ఇద్దరు కూర్చొని తినుర్రి చక్కగా, అర్థమైతుందా? అలా తినకపోతే మీరు నీరసం అయితే మళ్ళా మాకు ఎట్లా చెప్పు? మీరు మంచిగా ఉంటేనే కదా మేము మంచిగా ఉండేది. బంటి నువ్వు కూడా తిందుపా, ముగ్గురికి ఏత్తా. అరే అత్తమ్మా పా వేసేవు. భయపడ్డావా? ఘోరంగా భయపడ్డా తెలుసా? వాళ్ళు కత్తిన దగ్గర పెట్టిర్రు, కారపొడి పెట్టిర్రు, నువ్వు వేసుకోకపోతే సంపెత్తం నిన్ను అని బెదిరిచ్చుర్రా. నాకు ఘోరంగా అంటే ఘోరంగా భయమైంది తెలుసా? ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసినావు కదా, నీకు భయం అనేదే అవసరం లేదు. రేపు పొద్దుగాల వాళ్ళకు తెలిసినాక ఇంటి మీదకి లొల్లికి ఖచ్చితంగా వస్తారు, పోలీసులకు కూడా చెప్తారు. నువ్వు అందరికి చెప్పాల్సిన సమాధానం ఏంటిది తెలుసా? నన్ను బలవంతంగా సంపుతామని వాళ్ళు పెళ్లి చేసిర్రు, గుళ్ళే నాకు ఇష్టమే లేదు, నాకు ఆ తాళి మెట్టలు అన్నీ వారేసిన, నాకు భర్తే లేడు, నేను పెళ్ళే చేసుకోలేదు, నాకు శ్రీని అంటేనే ప్రాణం అని పోలీసులకు అందరికీ చెప్పాలి. నువ్వు నిన్నెవ్వరు అడిగినా కూడా, నిన్ను ఎంత బలవంతం చేసినా కూడా నిన్ను క్వశ్చన్స్ చేస్తా అంటారు పోలీసులు. లోపలికి పిలుచుకొని మరి వాడు ఏమైనా బెదిరించి తీసుకుపోయిండా, ఇట్లనా అట్లనా అని చేస్తా అంటారు. ఒకవేళ చెప్తున్నా ముందు జాగ్రత్త, ఎన్ని అడిగినా కూడా లేదు నాకు ఆయన అంటే ఇష్టమే, ఇష్టంతో పోయినా అని చెప్పు. నాకు తెలియదారా, ఇప్పటికే నేను ఎన్నో తప్పులు చేసుకుంటా వచ్చిన, నీ మాట వినకుండా వాళ్ళ మాట పట్టుకొని మొత్తం అదైనా. ఇంకా నేను పోతనా వాళ్ళ ఇంటికి, వాళ్ళ ముఖాలు చూస్తనా? నాకు వాళ్ళు నిన్నటితోటే వాళ్ళు నా దృష్టిలో అందరు చచ్చిపోయినట్టే. అయ్యలేడు, అవ్వలేదు, చెల్లెలేదు, ఎవ్వతి లేదు. అంతే, నీకు నేనున్నా, మా అమ్మున్నది, మా నాన్నున్నాడు. నువ్వు అస్సలకే టెన్షన్ తీసుకోకు. మన బతుకు ఎట్లా అయ్యేది ఉంటే అట్లయితుంది. ఉన్న దాంట్లోనే బతుకుదాం, సరేనా? నువ్వు కారం పెట్టినా మంచిదేరా, కానీ నాకు నువ్వే కావాలి, నీతోటే నాకు పెళ్లి కావాలంతే. అంతే మరి. ఏ శ్రీను, అమ్మా లావణ్య దారా కాసేపు పడుకుందువు. నిద్ర వస్తలేదా ఆంటీ? తెల్లారినాక ఏమైతుందో అని టెన్షన్ అవుతుంది. ఏం టెన్షన్ పడకు, మేమున్నాం కదా. 3 అయిపోయింది, ఒక గంట సేపన్నా అట్లా నిద్ర తీద్దురా. పోలావన్య అమ్మ దగ్గరికో. కాసేపు పడుకుందురా. శ్రీను నువ్వు కూడా పడుకోరా. సరే అమ్మా. అమ్మయ్యా, నా బంగారం అయితే నా దగ్గరికి వచ్చేసింది. ఇక రేపేం జరుగుతుందో అన్న భయం అయితే ఉన్నది. చూద్దాం, మా డాడీ లేడా? అలా ఒడి నింపే రోజు వద్దాం. ఇంకేంది, ఇక ముఖం గడిగి సాయదాయి పోదంపా అయ్యా. అంతేనా? సరే సరే, మరి లేచిర్రా ఇల్లు? ఏరి ఇంకా లేవలేదు కదా. ఇక ఇద్దరు పడుసోళ్ళాయే, మనం పోయి ఏం లేపుతాము. మరి లేచేదాకా ఆగుదామా? ఏమైందే అమ్మ, పని తీరిందా? బోలు తోమిన బిడ్డ, కాసేపు పండుకోపోయిర్రు, తొందరనే లేచిర్రు. ఇక రోజు తెలివయ్యే టైంకే తెలివైందే. మరి మేము పోతామే అమ్మ ముఖం కడుక్కొని. ఇక మళ్ళా ఒడి నింపే రోజు అత్తం. అంటే ఏంది బిడ్డ, ఇయ్యాల రేపు ఏమన్నా పని చేసేది ఉన్నదా? ఆడ అల్లుడు ఒక్కొని ఫోన్ తీయలేవు. ఆయనకు అండు పెట్టుడు ఎట్లనే?
తమ్ముడు ఇంకా లేవలేదు కదా చెప్పుదామంటే ఇక లేస్తారు. ఇక రాత్రి ఏమైనా ముచ్చట పెట్టుకుంటా లేట్ అయింది కావచ్చు పండేసరికి. ఇక మనం పోయి ఎట్లా లేపుతాం బిడ్డ. గదే అత్తమ్మ. ఇక మరి మేము పోతాం. ఇక ముఖం ఏం కడుగుతాం? 20 నిమిషాలు అర్ధగంట అయితే అడుగుంటాం. ఆడ కడుక్కుంటాం తీ. ఊకొర్రి ముఖం కడిగి సాయి దాగబోదురు తీయలేరు. ఓ తమ్ముడు లేచి వస్తాండు. ఏమైందే తొందరనే లేచిర్రు? లావణ్య ఏది? లావణ్య లేదా అరా రూమ్ లా మీతోటే వండుకునే కదా. అయ్యో పండుకుందే, లేవలేదా ఇంకా? అప్పుడే లేచింది కదా. నేను పక్కలే ఊసే వరకే లేదు. లేచి ఏమైనా పని చేస్తుంది కావచ్చని నేను అనుకుంటానా. ఓ పోడా, ఆమె అసలు బయటకే రాలేదు కాదురా రూమ్ లో నుండి. ఏంది? అవునా? ఇప్పుడు లేదానే? పన్నది కావచ్చు. ఇంకా ఇద్దరు రాత్రి ఏం ముచ్చట పెట్టుకుంటామన్నారో లేత్తలేరు. వాళ్ళే మెల్లగా లేత్తరు తీ అని మేము అనుకుంటున్నాం రా. బాడుకో లేదా? లేదే అమ్మ తోడు. నాకు అప్పుడే తెలివైంది 5:30కు. కానీ ఇక లేచింది పని చేస్తుంది కావచ్చని నేను అటేవన్నా కాదే. అయ్యో మరి ఎడవేంది? అయ్యో పూసుకనేటన వీకిందా ఏంది రాత్రి? మన అందరం గిన్నేమంటే కాదవ్వా. ఓరి దేవుడా, ఇది ఎటు పోయినట్టు? రాత్రికి రాత్రే మాయమైంది అని అంటే మరి వాని దగ్గర గిట్లా పీకిందా? అయినా వాని దగ్గరికి ఎట్లా పోతుంది? దాని దగ్గర ఫోనే లేదు కదా. నన్ను పోయి సచ్చిందా ఏంది? ఆయనతో ఇష్టం లేని పెళ్లి చేసిర్రు అని నన్ను పోయి బాయిల దుంకిందా ఏంది? అయ్యో అమ్మా, దుంకినా దుంకుతది. నేను జత్తా అని ఒకటే పాట పాడింది. అయ్యో బాడుకోవు, అది సత్తే మన మీదికి అచ్చి పాడైతదిరా. మేము గిన్నేమన్నాం కాదురా. మాకు గింత సప్పుడు వినిపించలేదు. తాగి మంచిగా నిమ్మలంగా పన్నవా నువ్వు? అయ్యో దాని మీద చేతేసుకొనే కాలేసుకొనే పన్ననే అక్క ఎటన్నా పోతది అని. మరి ఎటు పోయినట్టు? సత్తాని ఎటన్ను ఉరికిందా బాయిల పొంటి గిట్లా? బాడుకో అంగేసుకొని రాపోరా గా బాయిల పొంటి మన్ను పొంటి చూద్దాం. అయ్యో ఆగే. నువ్వు అద్దు అద్దు అని అన్న అప్పటికే. ఇప్పుడు చూసినావా పొల్లా ఇప్పుడు సావడానికి ఏవేందో లేకపోతే ఎటు వేయిందో. రేపటి రోజున నలుగురు మన నోట్లా ఉంచుతారయ్యా. నాకు అదే భయం అవుతుంది. ఆగు అత్తమ్మ, నువ్వు టెన్షన్ పడకు. చూద్దాం ఆగు. ఎక్కడన్నా బాయిల పొంటి ఉన్నాయా బాయిలు? గిటు ఇంటి మొకై వెనకాల అటు 2 బాయిలు పాడైనయి. అవునాయే పుష్కన దుంకిందా ఏంది? ఏమో నాకేమెరక బిడ్డ. దేవుడా, నాకు లేనిపోని టెన్షన్ పెడితిరి. అర్రుర్రా పార్రి, అటు చూద్దాం పార్రి. అరా ఓ బామ్మరిగా పా. అది మరి ఎల్లబడ్డదో బాయిలున్నాయట కదా గిట్ 2. అటు మొకై పోయి చూసేద్దాం పా. సరే పా బావా. నువ్వు బయటకు పోయి ఎవరినన్నా అడుగుదాం పాయే. అయ్యే బిడ్డో, నాకు భయం అయితుంది. పుపోసుకన పొల్ల సత్తే ఏమన్నా ఉన్నదానే అత్తానంటే ఇనకపోతురి. పెళ్లి పెళ్లి అని పోరికిట్టని నేను పెళ్లి ఎత్తిరి. పోరి ఎల్లబడి చచ్చిందో ఏం కథను? అత్తదాయే, దానికి సచ్చే అంత ధైర్యం లేదే. పూసుకన మరి వాడు అచ్చి గిట్ల ఎత్తుకపోయిండా? ఆడెప్పుడు అత్తాడు ఎట్లా అత్తాడు? ఇది ఇక్కడ ఉందని వానికేం తెలుస్తుంది? సరే సరేపా. నరసవ్వా, ఓ నరసవ్వా, ఏంది నీకు పొద్దుగాలనన్నా రాత్రి అన్నా ఏదన్నా పిల్ల కనిపించిందా? ఒక ఆడపిల్ల? ఏ ఆడపిల్ల? నాకు ఏ ఆడపిల్ల కనిపించలేదు. ఎక్కడిది? ఇక ఏం చేయాలవ్వా? ఇగో నా బిడ్డ నా కొడుకుతోటి నిన్ననే పెళ్ళయింది. ఏంది పెళ్ళయిందా? అవునే నరసవ్వ. ఇక ఏం చెప్పాలి నా కొడుకు గురించి నీకు తెలియదా? ఇక నిన్న గుళ్ళే పెళ్లి చేసుకొని వచ్చిన. అయ్యో మాకేమెరక నువ్వు చేసింది. అయితే ఏమైంది మరి? పిల్ల కనబడతలేదే. రాత్రే మాయమైంది. ఎందుకు ఇష్టం లేదా ఏంటి ఆ పిల్లకు పెళ్లి? ఇష్టమే అవ్వా, చేసుకుంటా, నాకు ఇష్టమే అని అన్నది. మళ్ళా ఏమైందో ఏమో కననే పడతలేదు మాకు. ఇప్పుడు మేము బెడ్రూమ్లోనే వన్నది కావచ్చు. ఇద్దరు వంటారు కదా, ఎందుకు లేపుడని మేము సప్పుడేకున్నాం. మా తమ్ముడు వచ్చి బయట ఎటువైంది లావణ్యాల వరకు మా గుండె వలిగిపోతుంది. అవునే, గీ ఇంటి పక్కోళ్ళ కన్నా నీ కొడుకు లగ్గం చేసిన అని చెప్పవా? ఇక నా కొడుకు గురించి నీకు తెలియదా మల్లక్క? ఎవరన్నా కనిపించిర్రా నీకు? నేను 4:30కే లేచిన, ఊడ్చిన, సల్లినా, నాకెవ్వరు కనిపించలే. అదే నువ్వు పొద్దుగాలనే లేస్తావు కదా అని. మరి పుష్కన బాయిలో గిట్ల పడ్డదా? గా బాయి మొక్కన మన పేనవు పోయిర్రు చూస్తా అని పోయిర్రు. ఏడవేందో ఏం కథనో నాకైతే భయమే అవుతుంది. అబ్బాలంగదానా, ఎంత యాక్టింగ్ చేస్తానవే? నీకు తగ్గట్టు నిన్ను చంపటోడు ఉండాలి, మంచిగుండు కదా అయ్యా. ఏదే అమ్మా, అన్ని బాయిల కాడ చూసి వచ్చినా. అయ్యో మరి పొల్ల ఎటు పోయినట్టు? ఓ పిల్లగా లగ్గం చేసుకున్నట్టు చెప్పవా?
ఏం లగ్గమో ఏమో ఆగు నా సావుకొచ్చింది నాదో బాధ అంటే నీదో బాధ ఇప్పుడు ఎట్లనే పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఈ పోర్రి వాళ్ళే చూసుకుంటారు. అవును బామ్మర్ది, ఫస్ట్ పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ అయితే పెట్టి అద్దాంపా. గిట్లా పెళ్ళయింది ఇక మనం పోలేదని నా అదే స్టేషన్ కు పోదాంపా, అమ్మాయి కనబడతలేదని. సరే బావా నేను పాయింట్ వేసుకుంటా పోదాం. పార్రి మంచిగా అయింది. బార్కవుకు గట్లనే కావాలి. ఏమైంది నర్సి, పొల్లను చూసినావా? మరి పొల్లను తీసుకొచ్చిర్రా? తర్వాత చెప్తది ఈ ముచ్చట. అదే గాని మరి పొల్లెటు పోయినట్టు. అబ్బో ఆగాగు, వీళ్ళు అటేటు పోని పోలీస్ స్టేషన్ కు నేను చెప్తా. సరే సరే. ఏమైంది అమ్మా, ఏం నడుస్తుంది బయట? పోరడు లోపల వండరని వీళ్ళు లేపకుండా సప్పుడేక రూమ్ లో పోకుండా ఉన్నారట. ఆ పోరడేమో లేచింది కావచ్చు, పని చేస్తాంది కావచ్చు అని ఆ పోరడు అనుకున్నాడట. ఇప్పుడు ఆగమాగమైతారు. బాయిల పుంట తిరిగి వచ్చిర్రు, బాయిల గిట్ల పడ్డదా ఏంది అని పోలీస్ స్టేషన్ కు పోదామని రెడీ అవుతుర్రు. అవునా, సరే సరే, నేను వాళ్ళకు ఫోన్ చేసి చెప్తావు. చెప్పు చెప్పు. హలో శ్రీను. ఆ రాజు అయితే ఇక ఇప్పుడు తెలిసింది వాళ్ళకు పిల్ల లేదని. బాయిల పొంట అటు ఇటు వెతుకులాడిర్రు, దొరుకుతలేదని పోలీస్ స్టేషన్కి పోతుర్రు. పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇచ్చి అత్తరట. జరా మీ ఇంట్లోనైతే గట్టి 5-6 మొగోళ్ళనైతే ఉంచుకోర్రి. సరే సరే నాన్న ఇప్పుడే సర్పంచ్కి ఫోన్ చేసిండు, ఇంటికి అత్తుండట రాని. అదే మరి వీళ్ళ స్టేషన్లా కంప్లైంట్ ఇచ్చినాక కొంచెం మీ మీద అనుమానం అనేది ఉంటది కదా, మీ ఇంటికి గిట్లా అత్తరు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి. ఏ రాని సర్పంచ్కి అందరు ఎరక సర్పంచ్ మాట్లాడతా అని అంటుండు. సరే సరే, నేను మళ్ళీ చేస్తా. సరే రాజు. సర్పంచ్ ఇట్లా వాళ్ళందరూ వీళ్ళ దిక్కే సపోర్ట్ ఉన్నారట అమ్మా. గదే ఉండని. ఇగో అమ్మాయి నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇవ్వడానికి పోతారు. వాళ్ళకు మీ మీద డౌట్ ఉండి ఇప్పుడు ఇక్కడికే వస్తారు. వచ్చినప్పుడు నువ్వు చెప్పేది ఏంది, నీకు ఈ అబ్బాయి ఇష్టం ఉండే వచ్చినావా వాళ్ళు అడుగుతారు. వాళ్ళు నిన్ను ఏం చేసిర్రు, నువ్వెందుకు తప్పించుకున్నావు, ఎట్లయింది, ఏం కథ అనేది వాళ్ళు అన్న అడుగుతారు. దానికి కరెక్ట్ సమాధానము ఇయ్యి. నువ్వు ఇవ్వలకు భయపడకు, అర్థమైందా? నువ్వు గట్టిగా మాట్లాడితేనే నీ వెనుక మేం మాట్లాడితే నడుతుంది. సరే అంకుల్. నేను 2-3 రమ్మనన్నా, పోలీసులు వచ్చినా భయపడేది ఏం లేదు. అందరూ నాకు తెలిసినోళ్ళే, నేను మాట్లాడతా. కానీ నేను మాట్లాడే ముందు నువ్వు కరెక్ట్ మాట్లాడాలి. సరే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి పోతుర్రట. ఇక నిన్ననే ఈ సంఘటన జరిగింది కాబట్టి కరెక్ట్ పోలీసులకు ఇక ఆలోచన వస్తుంది. మరి ఈ పిల్లగాడితోటి ఇట్లా వేయిందా, ఈ పిల్లగాడు ఎత్తుకపోయిందా అని వస్తుంది. కిడ్నాప్ కేసు కింద పెడతారో మరి ఎట్లా పెడతారో. ఏ కేసు పెట్టినా కూడా నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. వాళ్ళు ఏ కేసు పెట్టలేరు పోలీసులతోటి, నేను మాట్లాడతా. ఈ పిల్ల గట్టిగా మాట్లాడితే అయిపోయే, అంతే. బలవంతం చేసిర్రు, నన్ను చంపుతామని అన్నారు, నన్ను టార్చర్ చేసిర్రు, నా మెడల బలవంతంగా తాళి కట్టించిర్రు. నాకు ఆ పెళ్ళే ఇష్టం లేదు, నాకు ఈ పిల్లగాడే కావాలి, ఈ పిల్లగానితోటే ఉంటా, నాకు ఇయ్యలడుస్తుంది, నాకు అయ్యలేడు అవ్వలేడు, ఎవ్వరు లేరు, అందరు చచ్చిపోయారు, నాకు ఈ పిల్లగాడే కావాలని నువ్వు చెప్పాలి. సరే చెప్తా. అదే మళ్ళా నువ్వు తడబడినావు అనుకో, కథ వేరే అవుతుంది. సరే అంకుల్. కానీ వాళ్ళు వచ్చేదాకా నేను ఇన్నే ఉంటా. ఛాయ పెట్టుకరా పోయే. సరే. ఇక దోస్తులు ఇదన్నమాట, ఈ కథ ఇట్లా జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వస్తారా ఇంటికి, వాళ్ళు వస్తారా, మరి ఏం మాట్లాడతారు, ఏం జరగబోతుంది, మరి లావణ్య ఇటే ఉంటుందా, ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఈ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.